హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యారాణి దుమ్మంతి. ఈరోజైతే తలకాయ కూర ఎలా చేయాలో చూసేయండి. తలకాయ కూరని అయితే తీసుకొని కడిగి పెట్టి ఒక బాక్స్లో అయితే ఉంచుకున్నాను. ఆనియన్ టమాటాని కట్ చేసి మిక్సీ వేసుకున్న. స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ అయితే పెట్టుకున్న. ఆయిల్ అయితే వేసాను. సో చూస్తున్నారుగా, ఆయిల్ అయితే బాయిల్ అవుతుంది. అండ్ పచ్చిమిర్చి, కరివేపాకు బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా వేగినాక కడిగి పెట్టుకున్న తలకాయ కూరని కుక్కర్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. చూస్తున్నారుగా, మొత్తం ఇలా వేసుకోవాలి. వేసుకున్నాక బాగా కలుపుకొని, అంటే ముక్క అనేది అన్నిటికీ ఆయిల్ పెట్టేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత అయితే రివర్స్లో పెట్టుకోవాలండి. అప్పుడైతే ఆవిరంతా పట్టి అది కర్రీ అయితే మగ్గుతుంది, బాగా ఉడుకుతుంది అన్నమాట. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా దానికి పట్టేటట్టు కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 minutes ఉంచాలి. ఉంచిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ అయితే దానిలో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని కుక్కర్ మూతని రివర్స్లో పెట్టుకొని కాసేపు ఉంచాక మళ్ళీ కలుపుకోవాలి. సో తగినంత ఉప్పు, సాల్టు, పసుపు, కారం అండ్ మటన్ మసాలా వేసుకోవాలి. బాగా కలుపుకున్నాక మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుని కొంతమందికి కుక్కర్ కొన్ని టైప్స్ ఉంటాయండి. మాకైతే 7 విజిల్స్ వచ్చినంత వరకు నేను ఉడికిస్తాను. కొందరికైతే 3 and 2 విజిల్స్లోనే అయిపోతుంది. నేనైతే 7 విజిల్స్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. సో చూస్తున్నారుగా, ఫైనల్ లుక్ అయితే ఎలా ఉంది. సో ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర లాంటిది యాడ్ చేసుకొని కాసేపు మూత పెట్టి ఉంచేస్తే ఆ ఫ్లేవర్ కూడా తనకు పడుతుంది. కాకపోతే నేను మర్చిపోయాను కొత్తిమీర వేయటం. ఇష్టమున్న వాళ్ళు అయితే వేసుకోవచ్చు, తప్పులేదు. టేస్ట్ అయితే అసలు మామూలుగా లేదు, సూపర్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.